అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల వరకు మా అత్తమామ వాళ్ళు అమ్మాయి బక్కగుంది, పిల్లలు పుట్టరు, డైవర్స్ తీసుకుందామని అన్నారు. ఇట్లా మామూలుగా అక్కడ సర్వెంట్ లాగా వచ్చేది మేడం ఒక ఆమె, మార్వాడి ఆమె. ఆమెతో రిలేషన్ లో ఉన్నాడని నాకు తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసింది. వేరే అక్రమ సంబంధం ఉందని మీకు నాకు తెలియదు మేడం. తర్వాత ఈ రిలేషన్ బయటపడిన తర్వాత హైదరాబాద్ వద్దు, ఈ క్యాటరింగ్ వద్దు అసలు అని నేను అప్పుడు సూసైడ్ చేసుకున్నాను మేడం. ఒకసారి అటెంప్ట్ చేస్తాను. ఓవర్ గా ఎక్కువ నమ్మినా మేడం నేను. అప్పుడు నా వల్ల కాలే తట్టుకోవడం. డైలీ లేబర్ గా ఒక ఆమె వస్తుండే మేడం. మళ్ళీ అయితే ఆమెతో రిలేషన్ లో ఉన్నాడంట. ఆ విషయం నాకు తెలియదు. ఎందుకు ఇంతకు ముందు లాగా ఏమైనా ఉన్నాడేమోనని డౌట్ వచ్చి చిన్న యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసి పెట్టా మేడం ఆయన మొబైల్లో. పెట్టిన తర్వాత ఒక వారం అయింది, నేను ఆ యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూసేసరికి ఫోన్ చేస్తుంది కదా, ఎల్లుంగా నీకు ఇదే పని కదా, భయపడుతున్నావు, అంతగానం భయపడేవాడు నా దగ్గర ఎందుకుంటున్నావు అన్నట్టుగా ఈ కన్వర్జేషన్ ఇద్దరిది కొంచెం వల్గర్ గానే ఇలా నడుస్తుంది. నేను సంబంధం ఉందని ఒప్పుకుంటుందా? ఇద్దరు ఒప్పుకున్నారు మేడం, ఇద్దరు ఒప్పుకున్నారు. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఎందుకు భయపడుతున్నావే, అదేం చేస్తావో చూద్దాం, ముందు ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో, ఏదంటే కోర్టులో చూసుకున్నాం పో. నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఒక రోజు కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు అంటే, నేను చూసుకోలేదు బావ మీ ఫోన్, స్నానం చేస్తున్నంటే బట్టలు వేసుకొని మాట్లాడుతున్నావా, అట్లనే మాట్లాడుతున్నావా అని మాట్లాడాడు. ఓ ఎంగేజ్మెంట్ కి ముందే. ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళయింది 2014లో. పాప ఉంది నాకు 8 months పాప. బాబుని తీసుకోవడానికి అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి వీళ్ళ క్యారేజ్ తీసుకెళ్తుంటే డోర్కి అడ్డంగా కాలు పెట్టేసి పోనివ్వలే నన్ను. నేను ఆ టైంలో తనకి చెప్పలేదు మేడం, వాళ్ళ రిలేషన్షిప్ రూయిన్ చేయడం నాకు ఇష్టం. రోజు ఇంట్లో అక్కతో మేమిద్దరం కొట్లాడి బయటకు వెళ్తుంటే కూడా వాడు నన్ను ఆపడానికి ఇష్టం వచ్చినట్లు పట్టుకొని షరీఫ్ లో కార్ ఎక్కించుకొని బాలాపూర్ దాకా తీసుకెళ్లాడు డిక్కీలో. ఎంతసేపు ఉన్నావు అలా డిక్కీలో? ½ an hour ఉన్నా మేడం. అమ్మో. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నా పేరు మేడం, మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్ళి అయింది, 3 పిల్లలు. ఏ ఇయర్ లో అయిందండి మ్యారేజ్? 2014లో మ్యారేజ్ అయింది మేడం. అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల వరకు మా అత్తమామ వాళ్ళు అమ్మాయి బక్కగుంది, పిల్లలు పుట్టరు, డైవర్స్ తీసుకుందామని అన్నారు. తర్వాత పిల్లలు అయ్యారు మేడం నాకు. అయిన తర్వాత అప్పుడు అత్తమామ వాళ్ళది గొడవలు ఏం లేవు, కానీ ఈయనని తీసుకొని ఈయన ఏమన్నారంటే, నేను హైదరాబాద్ లో క్యాటరింగ్ చేస్తున్నా కదా, నువ్వు ఊర్లో ఏముంటావులే, హైదరాబాద్ వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి. అంటే మీ మ్యారేజ్ టైం కి మీ హస్బెండ్ క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చేస్తున్నారు, నేనేం చేయట్లేదు మేడం, హౌస్ వైఫ్. అయితే అక్కడే ఉందాము, నాకు ఇక్కడ భయం వేస్తుంది, నేను ఉండలేను బావా అంటే తీసుకెళ్లిపోయాడు మేడం. మీ హస్బెండ్ ఇక్కడ క్యాటరింగ్ చేస్తుంటే మీరు అక్కడేం చేస్తారు? ఈయనకి ఇక్కడ సపోర్ట్ గా ఉండాలి కదా, అత్తగారి ఇంట్లో ఉండి ఏం చేద్దామని. పెళ్ళైన కొత్త కదా, కోడలు వస్తే ఇంట్లో నాకు పని చేసి పెడతాది అనుకొని చేసుకున్నాం మేము. అప్పుడే వెళ్ళిపోతే ఎట్లా, అయినా వాడు వెళ్ళాలి కదా, రూమ్ చూసుకొని వస్తాడు, కొన్ని రోజులు ఉండమని అన్నారు మేడం. అప్పుడు అలా ఎంతకాలం ఉన్నారు? ఒక 7-8 months ఉన్నాను మేడం. ఈ లోపు ఇక్కడ రూమ్ చూసి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళాడు మేడం. ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత పెద్ద బాబు పుట్టాడు మేడం. పెద్ద బాబు పుట్టిన తర్వాత వరకు ఇక్కడే ఉన్నాము, క్యాటరింగ్ చేస్తున్నాడు. చేస్తుంటే ఇట్లా మామూలుగా అక్కడ సర్వెంట్ లాగా వచ్చేది మేడం ఒక ఆమె, మార్వాడి ఆమె. ఆమెతో రిలేషన్ లో ఉన్నాడని నాకు తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసింది. అప్పటికి పాప ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత తెలిసిందా? 3 పిల్లలు మేడం. అప్పటికి 3 పిల్లలు అయ్యే వరకు, 3 పిల్లలు అయ్యే వరకు ఆయనకి వేరే అక్రమ సంబంధం ఉందని మీకు నాకు తెలియదు మేడం. అయితే 3వ పాప డెలివరీ అయిన తర్వాత అప్పుడు నేను ఫీడింగ్ నాకు ఇంట్లోనే ఉంటుండే, బెడ్ రీడన్ అయ్యి కొంచెము. అప్పుడు తెలిసిందనమాట నాకు. ఈయన ఫోన్ ఒక రోజు ఇంట్లో ఛార్జింగ్ లేదని మర్చిపోయి వెళ్ళిపోతే ఆ నెంబర్ కి కాల్ వస్తే. ఎందుకు 3 పిల్లలు అన్నారు? 2వ బాబుకి కిడ్నీ సర్జరీ అయింది మ్యామ్. అది నాకు 9th month లో తెలిసింది స్కానింగ్ లో. కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ ఉంది, ఇప్పుడు చేయడానికి ఏమవ్వదు, డెలివరీ అవ్వాల్సిందే అన్నారు. అందుకని బాబు డెలివరీ అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించమంటే అమ్మ వాళ్ళు భయపడ్డారనమాట. ఒక బాబు ఉన్నాడు, ఉండని ఎట్లుంటే అట్లుంటది, ఏమైతుంది అనేసి అని అంటే. తర్వాత మళ్ళీ పాప మేడం. 3 పిల్లలు అయిన తర్వాత నాకు ఈ రిలేషన్ ఉందని తెలిసింది మేడం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ కి 3 పిల్లలు కంప్లీట్? పెద్ద బాబుకి 13 years, నాకు పెళ్ళి ఇప్పుడు 14 years మేడం. పెద్ద బాబుకి 13 years. పెళ్ళైన 1 year కి పెద్ద బాబు పుట్టాడు. తర్వాత చిన్న బాబుకి ఇప్పుడు 8 years మేడం. పాపకి 5 years. సో ఒక 5 years బ్యాక్ మీకు ఈ స్టోరీ జరిగింది మేడం. ఫస్ట్ 12 years లో 7 years బాగానే ఉన్నట్టు లెక్క. మీరు బాగున్నాం మేడం. ఓకే.
తర్వాత ఈ రిలేషన్ బయటపడిన తర్వాత హైదరాబాద్ వద్దు, ఈ క్యాటరింగ్ వద్దు అసలు అని నేను అప్పుడు సూసైడ్ చేసుకున్నాను మేడం. ఒకసారి అటెంప్ట్ చేశాను. చేసిన తర్వాత ఓనర్ వాళ్ళు వచ్చి, ఆమె కూడా ఇట్లానే ఉమెన్ లో కొంచెం తిరుగుతుంది అనమాట. ఆమె వచ్చి కొంచెం నాకు చెప్పింది, ఇట్లా ఉండొద్దు నాన్న, ధైర్యంగా ఉండాలి, ఆడపిల్లలు ఇవాళ రేపు చూస్తున్నాం, ఆయనే లైఫ్ నీకు పిల్లలు ఉన్నారని అప్పుడు కొంచెం మోటివేట్ చేసి. ఎందుకు సూసైడ్ చేసుకున్నావు? ఈ విషయం అంటే తెలియగానే సూసైడ్ ఓవర్ గా ఎక్కువ నమ్మినా మేడం నేను. అప్పుడు నా వల్ల కాలేదు తట్టుకోవడం. పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నావు? అంత ఆలోచన రాలేదు మేడం అప్పుడు. అంటే ఇంకా వద్దు అనుకున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను 5 years వరకు వెళ్ళలేదు మేడం. పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండాలి, నీకేమైనా తక్కువ చేస్తాడు అన్నట్టుగా మాట్లాడేవాడు. నాకు లైఫ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నువ్వు చాలు కదా అనుకుని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతుంది మేడం. ఒక 5 years వెళ్ళలేదు. ఇది తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయినా, అటెంప్ట్ చేసిన తర్వాత కూడా వెళ్ళిపోయిండు. నేను ఇట్లా చీర హ్యాంగ్ చేసుకుంటుంటే వెళ్ళిపోయిండు. పక్కన పోర్షన్లో వాళ్ళు వచ్చేసి తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ వాళ్ళు ఉండి, నువ్వు హైదరాబాద్లో ఏమొద్దు, కొంచెం ఇక్కడ ఎక్కడైనా తీసుకొని ఉంటే బాగుంటది కదా, మాకు కూడా ధైర్యం ఉంటది, 4 మేడం మేము పిల్లలము, ఎవరి వల్ల టెన్షన్ లేదు, నీతోనే టెన్షన్ అవుతుంది అని వాళ్ళు అంటే, సరే బావ మరి వేరే ఏదైనా పని చూసుకుందామని. మామయ్య వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు మేడం. కాదమ్మా, నీకు విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత మీ హస్బెండ్ ని అడిగావా? మీ అత్త మామలకు చెప్పావా? మీ అమ్మా నాన్నకి చెప్పావా? మా హస్బెండ్ అడిగి డైరెక్ట్ గా సూసైడ్ అటెంప్ట్ వెళ్ళిపోయావా? మా హస్బెండ్ అడిగితే అదంతా ఉత్తదే అన్నాడు కదా, ఉత్తిదే అన్నాడు. అప్పటికి నీకు 7 సంవత్సరాలు అయింది పెళ్ళై, 3 పిల్లలు ఉన్నారు. నమ్మొచ్చు కదా, ఎందుకు నువ్వు నమ్మలేదు? అంటే మాట్లాడి మెసేజెస్ అంతా చూసా మేడం నేను. చూసిన తర్వాత లేదు ఇంక వదిలేస్తాను అన్నాడు. అప్పుడు అత్త మామయ్య వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చారు. వస్తే మామయ్య తడి బట్టలతో స్నానం చేసి వచ్చినారా, నా మీద ఒట్టే ఇంకా నువ్వు మారుతానని చెప్పి ఊర్లో పరువు పోతుంది మనకి ఇట్లా కదా. ఈ రకంగా నువ్వు తప్పుని ఐడెంటిఫై చేస్తే అతను భయపడి రియలైజ్ అవుతాను అన్నాడు. మనిషికి ఛాన్స్ ఇవ్వాలి కదా, మళ్ళీ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ దాకా ఎందుకు వెళ్ళి? అది ఫస్ట్ తెలిసినప్పుడు జరిగింది మేడం. తర్వాత ఆంటీ వాళ్ళు చెప్పి ముందు మీ అత్తమామకి చెప్పుకొని పిలుచుకోమ్మా, పిలుచుకుంటే వాళ్ళు ఏమైనా భయం చెప్తారమ్మా అన్న తర్వాత ఇది జరిగింది మేడం. వాళ్ళ మీద ప్రమాణం చేసి ఇంకా తప్పు చేయను అన్నాడు. సరే మా మామయ్య వాళ్ళందరూ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు నల్గొండలో, మనం కూడా వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకుందాము, ఈ ఊరొద్దు నాకు భయం వేస్తుంది ఇక్కడ ఉండాలంటే, వెళ్ళిపోదాం బావా అంటే సరే అని చెప్పేసి వచ్చినాడు మేడం. ఆడికి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ బిజినెస్ సరిగ్గా లేదా, లేకపోతే ఈ అనుమానం ఈ అమ్మాయితో సంబంధం ఉంది కాబట్టి? క్యాటరింగ్ చేస్తారు కదా మేడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ డిన్నర్ వరకు అక్కడే ఉంటుండే అనమాట, ఇంటికి రాకపోతుంది. నాకేమో 3 పిల్లలతో సర్వైవ్ అవ్వడానికి ఇంట్లో ఇబ్బంది అవుతుంది, పట్టించుకోకపోతుండే, భయం వేసేది నాకు. వద్దు అసలు ఈ పనే వద్దులే, అయినా వస్తే రోజుకి ఎంత వస్తాయి, 500-1000 రూపాయల కోసం ఎందుకులే వద్దు అనేసి మామయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వెంచరే మా ఆయనకి ఇచ్చారు మేడం. ఇచ్చి చేసుకోండి మంచిగా ఉంటది ఫీల్డ్ అని అంటే చేసుకుంటున్నాడు మేడం. ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా కూడా వెంచర్ లో ఆయన మాట్లాడేది అంత లేదు మేడం. నాకు ఫోన్ చేస్తాడు వెంటనే, తొందర ఇక్కడికి రావే, ఇక్కడ గొడవ అవుతుంది, వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి, అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏదో నాకు అర్థం కావట్లేదు, చదువు. రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు, వెంచర్ డెవలపింగ్ మేడం, కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్ లాగా స్టార్ట్ చేసి పాప పేరుతో స్టార్ట్ చేసి. ఏం ఎక్స్పీరియన్స్ సివిల్ కాంట్రాక్టర్ అంటే? మామూలుగా ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు అట్లా ల్యాండ్ ప్లేన్ గా పట్టుకొని దాంట్లో మనం కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అంతా చేసి, అండర్ గ్రౌండ్ వర్క్ కానీ, రోడ్ వర్క్, కరెంట్ లైన్. ఈయనకేం వచ్చు క్యాటరింగ్ నుంచి డైరెక్ట్ గా ఆ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి ఏం వచ్చు? మామయ్య వాళ్ళు చెప్పారు మేడం, నేర్పించారు మొత్తం. అంటే ఫస్ట్ టైం సూపర్వైజర్ లాగా నేర్చుకున్నాడు, తర్వాత ఓన్ గా పట్టుకొని చేసుకోవడం నేర్చుకున్నాడు. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి? ఇది ఒక 7 years అవుతుంది మేడం. అక్కడ నుంచి రాగానే స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత అక్కడ చిట్యాలలో ఉన్నప్పుడు డైలీ లేబర్ గా ఒక ఆమె వస్తుండే మేడం. మళ్ళీ మేడం అయితే ఆమెతో రిలేషన్ లో ఉన్నాడంట. ఆ విషయం నాకు తెలియదు. ఈ 3 years బ్యాక్, నాకు 2.5 years అవుతుందేమో మేడం, నాకు తెలిసింది ఒక రోజు. అంటే మామూలుగా అసలు ఇప్పుడు కూడా అంతే మేడం, సేమ్. అక్కడ కూడా ఇంట్లో భోజనం చేసేటోడు కాదు, మాతో కలిసి కనీసం టీ తాగేటోడు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మార్నింగ్ లేబర్ వస్తారు, నేను పొద్దున్నే వెళ్ళిపోవాలి వర్క్ చేయడానికి 8 గంటలకల్లా అనేసి ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయేవాడు. కాకపోతే నీ చేతితో కాఫీ ఇవ్వు, తాగిపోతే నాకు సెంటిమెంట్ అని ఒక కాఫీ మేడం ఆయనతో. అప్పటికి పిల్లలకి 7:30కి బస్ వస్తుంది, 3 పిల్లలకి నేను లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, ఈవినింగ్ స్నాక్స్ అన్ని పెట్టేస్తాను మేడం. 7:30కి మా పక్కన ఫ్లాట్ లో వాళ్ళు కూడా లేవరు, కానీ నేను మా ఆంటీ వాళ్ళే అంటారు, ఆ పిల్ల అంత తొందరగా లేస్తుంది, అసలు మావాడు ఇంకా లేవలేదని అంటారు. ఈయన అంటాడు, ఇప్పుడు నాకు భోజనం పెట్టదు టైంకి, అది చేయదు ఇది చేయదు కాబట్టి నేను చూసుకున్నా అన్నట్టుగా కన్వే చేస్తున్నాడు ఇప్పుడు మా అత్త వాళ్ళందరికీ. అయితే వెళ్ళిపోతారు మేడం పిల్లలతో పాటు. అక్కడికి తొందరగా ఈయన హడావిడిగా ఎక్కడ కాఫీ తాగకుండా వెళ్ళిపోతానని ఆయనతో పాటు సరదాగా కాఫీ తాగడం కోసం నేను 4-5 గంటలకు లేస్తుండే మేడం, చేసేదాన్ని. ఎన్నింటికి వెళ్తాడు మీ ఆయన? చెప్పలేం మేడం, అక్కడ నుంచి ఎప్పుడు ఫోన్ చేసి అది రమ్మంటే వెళ్ళిపోతాడు. 5 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. నేను అడిగితే మాత్రం లేబర్ వర్క్ ఉంది, వాళ్ళు టైంకి నేను పోకపోతే పని చెయ్యరు అన్నట్టుగా చెప్పేవాడు. అయితే ఉండట్లేదు, ఎందుకో ఇంతకు ముందులాగా ఏమైనా ఉన్నాడేమోనని డౌట్ వచ్చి చిన్న యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసి పెట్టా మేడం ఆయన మొబైల్లో. పెట్టిన తర్వాత ఒక వారం అయింది, నేను క్యాజువల్గా ఇన్స్టాలో చూసి ఆ యాప్
అతనిలో డౌన్లోడ్ చేశా ఆయన ఫోన్లో. తర్వాత నేను చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళు నానేమో కొంచెం మా క్యాస్ట్లోనే ఇట్లా పంచాయతీలు అవి సెటిల్మెంట్ లాగా పెద్ద మనిషిలాగా వెళ్తాడనమాట. ఓ రోజు నల్గొండ హైకోర్టులో ఇట్లా నల్గొండ కోర్టులోకి వచ్చామమ్మా పంచాయతీ కోసం ఒకరిది, పిల్లల్ని తీసుకొస్తే చూసిపోతాం కదా సండేనే కదా అని ఫోన్ చేశారు మేడం. అయితే నా స్కూటీ ఆ రోజు ఈయన తీసుకొని వెళ్ళిండు, కార్ ఇంట్లో పెట్టేసి స్కూటీ తీసుకెళ్ళిపోయిండు. అయితే ఫోన్ చేస్తే 2-3 సార్లు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఏంటని జనరల్గా ఊరికినే మేడం, అసలు నాకు ఆలోచన కూడా లేదు. ఆ యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూసేసరికి ఫోన్ చేస్తుంది కదా ఎల్లింగా, నీకు ఇదే పని కదా, భయపడుతున్నావు, అంతగానం భయపడేవాడు నా దగ్గర ఎందుకు ఉంటున్నావు అన్నట్టుగా ఈ కన్వర్జేషన్ ఇద్దరిది కొంచెం వల్గర్గానే ఇలా నడుస్తుంది మేడం. నాకేం పెట్టినావేమో తెలియదు, నన్ను అట్లా చేసినావు ఇట్లా చేసినావు, ఇద్దరు మాట్లాడుతున్నారు. నాకు ఇంకా అసలు వణుకుడు వస్తుంది మేడం, భయం వేస్తుంది. నేను ఇక్కడికి వెళ్ళొస్తా పాప, నువ్వు ఉండు అని పాపకు చెప్తుంటే పాప ఏడ్చుకుంటే ఎమ్మడి పడింది. ఇద్దరు బాబులు కూడా నేను వస్తా మమ్మీ, మళ్ళీ ఏమైంది అంటే, లేదు నాన్న డాడీ ఇట్లా చేస్తున్నట్టున్నాడు, నాకు ఏదో భయం వేస్తుంది అని పెద్దోడికి చెప్తాను మేడం. వాడు చిన్నోడే కావచ్చు కానీ నేను చెప్పుకోవడానికి నాకు ఇంట్లో వాడు పెద్ద అనిపిస్తుంది, అన్ని వాడితో షేర్ చేస్తా. వాడికి కొంచెం నాలెడ్జ్ ఉంది మేడం, అంటే మొబైల్స్ కానీ ఏమైనా బాగా హ్యాండిల్ చేస్తాడు వాడు. అయితే ఇట్లా జరుగుతుంది నాకు అని చెప్తే రా మమ్మీ పోదామనేసానంటే, స్కూటీ లేదు కదరా అంటే, పక్క ఫ్లాట్లో వాళ్ళు అడిగితే వాళ్ళ స్కూటీ బయటకు వెళ్ళిందని అన్నారు. ఆటో తీసుకున్నా మేడం, నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఆటో తీసుకున్నా. ఏది ఇదంతా 3 years బ్యాక్ స్టోరీ? లేదు మేడం, 1 year బ్యాక్ ఇది. ఆటో తీసుకొని మొత్తం అంతా సెర్చ్ చేసి వెతుకుతున్నా, అంతా వెంచర్ సైడ్ అంతా వెతుకుతున్నా కానీ ఎక్కడ దొరకట్లేదు. యాప్ లో పక్కా అడ్రస్ కూడా కనిపిస్తుంది, హౌస్ నెంబర్ తో సహా. నేను అదంతా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత పిల్లలేమో కాలు నొప్పి వేస్తున్నాయి మమ్మీ, ఇంకెంతసేపు తిప్పుతా ఉంటే, రండి నాన్న అని వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ఫ్రూట్స్ అమ్మే దగ్గర వాళ్ళని కూర్చోబెట్టేసి నేను వెళ్ళా మేడం. వెళ్ళి చూసేసరికి ఆయన లేడు. కానీ అక్కడ నేను ఏదైతే వాయిస్ విన్నానో, చిన్న పిల్లలు అల్లరి ఆడుతున్నారు, అది నాకు వినిపిస్తుంది, కూలర్ సౌండ్ వినిపిస్తుంది. వెళ్ళి చూసేసరికి ఈ అమ్మాయి ఉంది. అసలు నేను ఎప్పుడు ఆమెను చూసింది లేదు, కాకపోతే నన్ను ఆమె చూసిందంట. నేను ఆమెను చూసిన తర్వాత ఇవి ఎంత చీప్గా ఉంది అంటే, ఆయన స్థాయికి ఇంత దిగజారడేమో, ఈమె కాకుండా వచ్చేమో అనేసి అనుకున్నా మేడం. చూస్తున్న అటు ఇటు వాళ్ళ తమ్ముడు వచ్చి ఆమెను బండి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల వరకు నేను ఆ ఇంటి దగ్గర రోజు తిరుగుతున్నా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఒక ఫ్రెండ్ వచ్చింది మేడం. అంటే ఒక్క రోజే యాప్ లో కనిపించిందా, తర్వాత కనిపించలేదా మీకు? కనిపించింది మేడం. ఈ రోజు కాకపోతే రేపైనా ఇంకో రోజైనా దొరికేసేవాళ్ళు. 1 week దాకా ఎందుకు దొరకలేదు మీకు? దొరికాడు మేడం. అంటే నేను ఆడియోస్ వింటున్నా, వీళ్ళని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే మాట్లాడదాము, ఎప్పుడు చూసినా కూడా నేను ఎక్కడ ఎవరితో మాట్లాడినా ఏమో కావాలని అనుమానిస్తుంది అని కన్వే చేస్తున్నాడు జనాలకి. ఇద్దరు ఉన్నప్పుడు పట్టుకుంటే ఏదన్నా అవుతుంది మనకి అని అంటే, సరే అనుకుని ఇద్దరు ఉన్నప్పుడు పట్టుకుందామంటే మన ఇల్లు ఖాళీ చేయించింది మేడం. నైటే ఖాళీ చేపించి చిట్యాల, చౌటుప్పలు, ఒక ఏరియా కాదు మేడం, 4-5 ఏరియాలలో మార్చిండు. 4-5 ఏరియాలలో కూడా నేను వీళ్ళ హెల్ప్ తీసుకొని వెళ్ళి పట్టుకోవడం అయింది, దాన్ని కొట్టడం అయింది, తిట్టడం అయింది, అంతా అయిపోయింది. పట్టుకున్న ప్రతిసారి ఆమె ఏమంటదంటే, నా భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతా, నేను మీ లైఫ్ లోకి రాను. హాజీ షరీఫ్ లో కార్ ఎక్కించుకొని బాలాపూర్ దాకా తీసుకెళ్లాడు డిక్కీలో. కారు డిక్కీలో వేసుకుని వెళ్తే నువ్వు ఎందుకు అంతసేపు ఎందుకున్నావు తల్లి లోపల? లేదు మేడం, అది మెయిన్ రోడ్ మేడం, దిగడానికి అవకాశం లేదనమాట. మెయిన్ రోడ్ ఏమంటే కార్ పార్క్ చేసి ఎంతసేపు ఉన్నావు అలా డిక్కీలో? 1/2 hour ఉన్నా మేడం. అమ్మో, నేను సంబంధం ఉందని ఒప్పుకుంటుందా? ఇద్దరు ఒప్పుకున్నారు మేడం, ఇద్దరు ఒప్పుకున్నారు. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి మేడం. పోలీసులు కూడా తీసుకెళ్ళావా? రెడ్ హ్యాండెడ్ గా ఇప్పుడు రీసెంట్ గా పట్టుకున్నా మేడం, 20 days బ్యాక్ మళ్ళీ. ఈ అమ్మాయా? మేడం. ఏమన్నాడు ఇంతలో 4 పీకిన తర్వాత? ఏమనలేదు మేడం. ఆయన ఎప్పుడు చూసినా పట్టుకున్న ప్రతిసారి పెద్ద మనుషులు డబ్బులు మేడం, వాళ్ళకి బాగా డబ్బులు ఇస్తాడు, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదే తాగిపిస్తాడు. ఇవేంటి, నిన్ను కొట్టాడా ఎప్పుడు? మేడం, అప్పుడు ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు కొట్టిన దెబ్బలు మేడం. అవి 6 months అవుతుంది మేడం. ఇంకా నువ్వు మారవు, నా వల్ల అవ్వదు, ఇంకే పెద్ద మనిషి చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను, అనుభవించేది నేను, బాధపడేది నేను, నా బాధ వాళ్ళది కాదు కదా, నేను ఉండలేను అని చెప్పేసి వచ్చేసిన మేడం. నేను వచ్చేసిన తర్వాత 6 months బ్యాక్ డైవర్స్ పంపించాడు మేడం. నాకు 1 year అవుతుంది డైవర్స్ పంపించి. మీరు 1 year నుంచి దూరంగానే ఉంటారు? లేదు మేడం, నా దగ్గరే ఉంటున్నాడు. ఈ డైవర్స్ ఇచ్చిన విషయం కూడా నాకు తెలియదు మేడం. జనవరిలో తెలిసింది నాకు ఈ డైవర్స్ వచ్చిందని. నా నోటీస్ అయితే నా చేతికి జనవరిలో వచ్చింది. ఇదేంటి మరి అని అంటే, 6 months బ్యాక్ గొడవ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత, నేను హార్ట్ అటాక్ వచ్చింది, ఐసీలో ఉన్నాడు, ఎల్బీ నగర్ కామినేనిలో ఉన్నాడు, ఒకసారి నిన్ను పిల్లల్ని చూడాలంటున్నాడు అమ్మ అని చెప్పని వాళ్ళందరూ ఫోన్లు చేసిరు మేడం. అయితే అప్పుడు నేను అనుకున్నా, మనిషి మారాలి కానీ చావాలనుకోలేదు కదా, వస్తా మావయ్య అని చెప్పేసి చెల్లెని పంపించి తీసుకొని వచ్చినాం మేడం. యాక్సెప్ట్ చేసిన అప్పుడు కూడా మారతాన ప్రతిసారి అవకాశం ఇచ్చిన మేడం నేను మారడానికి. ఇప్పుడు ఏమంటాడంటే, మొన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు నాకు 2 భార్యలు సార్. ఆ అమ్మాయిని తన వైఫ్ అంటున్నాడా? నువ్వు ఎందుకు భయపడుతున్నావే, అదేం చేస్తుందో చూద్దాముండు, ఏం చేసుకుంటావు చేసుకో, ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో, ఏదనంటే కోర్టులో చూసుకుందాం పో, నువ్వు భయపడకమ్మా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను వదిలిపెట్టాను అని మాట్లాడుతున్నాడు మేడం. ఇందులో మీరు అడ్వకేట్ ను పెట్టుకున్నారా? లేదు మేడం. మీ అత్త మామ ఏమంటున్నారు? వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళ ఈ విషయం తెలియదు మేడం. అసలు విషయం పైన లోపల పెడతాడు, ఎంతసేపటికి అది నన్ను పొందని ఇట్లా. అంటే ఈ పేపర్స్ నీ దాకా వచ్చినాయి కదా, మీ అత్త మామలకు తెలుసా తెలియదా? తెలుసు మేడం.
వాళ్ళేమంటున్నారు అంత ముందు కూడా ఏదో ఒట్టేయించుకొని తడిబట్టలతో వచ్చి ఏదో చేశారు. చేశాడు మేడం, ఆ మాట మీద ఆయన నిలబడ్డాడు. ఫస్ట్ అమ్మాయిని అయితే వదిలేశాడు. వదిలేసి. వాళ్ళ నాన్న మీద ఏదైతే ఒట్టేసాడో ఆ అమ్మాయి డిలీట్. ఫ్రెష్ గా ఇప్పుడు ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది. ఆవిడ యాక్చువల్ గా వైఫ్ కింద ఈయన చెప్తున్నాడు, డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇప్పుడు పెద్ద మనుషులు మొన్న మాట్లాడడానికి కూడా ఆయన తరఫు నుంచి నా తరఫు నుంచి మళ్ళీ కావాలని ఆయనే ఒక నలుగురిని పంపించిండు మేడం. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏమంటున్నాడంటే వాళ్ళతో, దాన్ని నేను పెళ్లి చేసుకున్నా, వాళ్ళు నన్ను పట్టుకొని బలవంతంగా తీసుకొని పోయినారు, నేను చెరువుగట్టు శివుడి గుళ్ళో పెళ్లి చేసుకున్నా, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు మేడం ఆయన. నేను వదిలిపెట్టాను దాన్ని. మరి ఆ పిల్లలకి ఏదన్నా ప్రాపర్టీ అంటే నీ పేరు మీద ఉన్నది కదా, అది ఆ పిల్లలకి ఇస్తే వాళ్ళ భవిష్యత్తు చదువుకోవడానికి అని ఉపయోగపడుతుంది కదా, 3 పిల్లల్ని భార్యని రోడ్ మీద సడన్ గా వదిలిపెట్టేసినావు, ఏంది పరిస్థితి అని అంటే మాట్లాడట్లేదు. నేను ఇవ్వను, నేను చూసుకోనని చెప్తున్నాను, దానికి ఏం తక్కువ కాకుండా చూసుకుంటా. మేడం 2025 లో డైవర్స్ కేసు వేశాడు. దగ్గర 8 months 9 months అవుతుంది. ఇందులో ఏమైనా మెయింటెనెన్స్ అడగడం గానీ, మీరు ఏదైనా కేసులు వేయడం గానీ, భర్త కావాలని వేయటం గానీ ఏమన్నా వేసారా? లేదు మేడం, ఆ కేసు కోసం ఒక హియరింగ్ కి వెళ్ళా మేడం ఫస్ట్ టైం. నేను వెళ్ళినప్పుడు వాళ్ళ లాయర్ ఏమన్నాడంటే, మీ హస్బెండ్ ఏదో ఆవేశంలో డైవర్స్ వేసిండంటమ్మా, లోక్ అదాలత్ లో విత్డ్రా చేసుకుంటాను అన్నాడు, నువ్వు రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు. తర్వాత నేను వెళ్ళలేదు. 2 హియరింగ్స్ తర్వాత నాన్నకు తెలిసిన ఫ్రెండ్ కి ఒక ఆయన కాల్ చేసి, మరి ఇట్లా సంగతి, ఆయన మళ్ళీ మారట్లేదు, గొడవలు పెట్టుకుంటున్నాడు, అడిగితేనేమో కలిసి మీతో కలిసే ఉన్నాడా? కేసు వేసిన తర్వాత కూడా మొన్నటి వరకు 1 month బ్యాక్ వరకు కూడా కలిసి ఉన్నాం మేడం. ఇప్పుడు ఇది ఇష్యూ జరిగి 1 month అవుతుంది. 2025 లో మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేశాడు. నీకు భయం వేయలేదా, వదిలేస్తాడు నన్ను, సెకండ్ మ్యారేజ్ అయ్యింది అంటున్నాడు అని చెప్పి? మరి 20 days బ్యాక్ మళ్ళీ పట్టుకొని ఏం చేద్దామని నువ్వు మేడం? అబద్ధం అని చెప్పాడు మేడం. అది ఆడియోస్ ఉన్నాయి మేడం ఆయనవి. నేను కావాలని చెప్పా, ఊరికినే చెప్పా, నేను దాన్ని భయపెట్టియాలని నమ్మింది, పెళ్లి చేసుకున్నా, నాకు కొడుకున్నాడని చెప్పాడు, నేను భయపడుతుందామె అని చెప్తున్నాడు. ఇప్పుడు నాకేం చెప్పావు నువ్వు? కోర్టులో గానీ, పోలీస్ స్టేషన్ దగ్గర గానీ, పెద్ద మనుషుల దగ్గర గానీ, నాకు పెళ్లి అయ్యింది, నా భార్య, నాకు కొడుకున్నాడు, సరే ఎక్కడైనా బయట నీకు చెప్పాడు అని అక్కడ దాకా చెప్పి ఆపావు. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే అవన్నీ అబద్ధాలండి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మేడం ప్రైవేట్ గా. వాళ్ళిద్దరు నువ్వు ఇది రెండిట్లో ఏది నమ్ముతున్నావు? పెళ్లి అవ్వలేదు మేడం, యాక్చువల్లీ పెళ్లి అవ్వలేదు, బాబు లేడు. కాకపోతే వీళ్ళతో వదిలేయలేక ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? కంప్లైంట్ చేశాడు మేడం, PS లో కంప్లైంట్ చేశాడు. ఎవరు? అతనే చేశాడు. మళ్ళీ పట్టుకున్న తర్వాత, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న తర్వాత, నేను ఎక్కడ డిప్రెషన్ లో ఉండి సూసైడ్ చేసుకుంటాను, ఇంతకు ముందే చేసింది, పిల్లలు ఉన్నారని అమ్మ నాన్న వచ్చి నాతో ఉంటున్నారు మేడం. ఉంటుంటే మా అత్తమామ వచ్చి మా ఇంట్లో ఉంటున్నారు, నన్ను బయటకు వెళ్ళగొట్టేసిండ్రు అని చెప్పని అక్కడ ఒక సైదాబాబు అని ఎస్ఐ ఉన్నాడు మేడం. ఆయనతో మాట్లాడుకొని ఏం జరిగిందో తెలీదు. ఆయన వచ్చేసి ఏమన్నాడంటే, నువ్వు పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉండొద్దు అని. అర్ధరాత్రి 12 గంటలకు వర్షం వస్తుంది మేడం, పిల్లల్ని నన్ను బయటకు వెళ్ళగొట్టేశారు మేడం. ఇప్పుడు మళ్ళీ నిన్న SP ఆఫీస్కి వెళ్ళాడంట, భార్య కాపురానికి రావట్లేదు, కావాలని ప్రాపర్టీ అడుగుతుంది, నాదేం తప్పులేదు సార్, నాకు న్యాయం చేయండి అని చెప్పని వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అయిపోయేది కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? మీ హస్బెండ్ వేసింది డైవర్స్ నిన్ను భయపెట్టడానికి, నిన్ను కంట్రోల్ చేయడానికి. నీ అనుమానం ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆపి నా కాళ్ళ దగ్గర పడి ఉంటదేమో అనిపించడానికి. సరే, అదైతే నిజమే, అతనికి అక్రమ సంబంధం ఉందా అనేది నిజమే. మీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? లేదు. మరి దానికి తగ్గట్టు ఫైటింగ్ చేయాలి కదా, భర్త కావాలని అనాలి, కోర్టుకి వెళ్ళి. మీ హస్బెండ్ నాకు భార్య కావాలి అని అంతా తిరుగుతున్నాడు ఆఫీసుల చుట్టూ, పోలీసుల చుట్టూ, కానీ వేయడం డైవర్స్ కేసు వేశాడు. మీరు ఈ కేసులో కౌన్సిలింగ్ కి వెళ్ళినా కేసు క్లోజ్ అవుతుంది. మీ ఇద్దరు కలిసి ఉంటారా ఏంటా అనేది క్లారిటీ. ఆ పోలీస్ స్టేషన్ లో అతను ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి వెళ్ళినా మీకు ఒక క్లారిటీ. మీ ఇద్దరికి కౌన్సిలింగ్ జరిగిద్ది, నిజంగా భార్య కావాలా వద్దా, అబద్ధంగా అందరి దగ్గరికి వెళ్తున్నాడా అని. అబద్ధంగా వెళ్తున్నాడు మేడం, అంటే కావాలని ప్రయత్నం చేస్తున్నా, ఆమె రావట్లేదు అనేది వాళ్ళకి చెప్తున్నాడు మేడం. దాని వల్ల యూజ్ లేదు, డైవర్స్ వేసాడు, నువ్వు డైవర్స్ ఎందుకు డిస్మిస్ చేయించలా? ఏమో మేడం, అంటే మేము అడ్వకేట్ ని పెట్టుకోవాలన్నారు మేడం. ఫస్ట్ ఉమెన్ PS లో FIR అయిపోయింది. FIR అయింది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ కౌన్సిలింగ్ లో రాలేదా అతను? కౌన్సిలింగ్ కి 3-4 సార్లు పిలిచిన CI మేడం రాలేదు మేడం. రాకపోతే తను అన్నారు, అసలు మారనట్టున్నాడు అమ్మ, చాలా మూర్ఖుల్లా ఉన్నాడు, మాటలు అట్లే ఉన్నాయి, ఆడపిల్లలు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు భయపడొద్దు, ఏం కాదు, 3 పిల్లలు అయితే ఏమవుతుంది, FIR చేసేద్దాము, కోర్టులో వెళ్తుంది, కాకపోతే లేట్ అవుతుంది అనేసి చెప్పారు మేడం. తర్వాత అక్కడికి వెళ్తే FIR కూడా ఇప్పుడు అది కొంచెం పెండింగ్ లో ఉందంట మేడం. అదే చేస్తాం మేడం, మీరైతే చేశారు, నేను చేస్తా. మరి ఈ కేసులో అడ్వకేట్ ని పెట్టుకున్నారు? DBCకి పెట్టాను మేడం. ఇది DBC కాదు, డైవర్స్ కి పెట్టలేదు మేడం, MCకి పెట్టలేదు. డైవర్స్ కి పెట్టుకోవాలి. ఏదైతే డైవర్స్ వచ్చేస్తాయి అనే టెన్షన్ ఉందో దానికి మీరు అడ్వకేట్ ని పెట్టుకోవాలి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేశారు, మళ్ళీ MC ఎందుకు? మీరు మా ఎపిసోడ్లు చూస్తున్నామండి అంటారు, ఎంతన్నా లీగల్ అవేర్నెస్ ఉండాలి కదమ్మా మీకు. టైం పాస్ కి ఎంటర్టైన్మెంట్లకి చూస్తుంటారా ఏంటి? ఇది ఒక్కొక్కళ్ళ కష్టం. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఇది నీ కష్టం, నీ బాధ, అర్థమవుతుందా? ఇది షో కాదు, అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకోవటానికి. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక స్త్రీ ఎంత ధైర్యంగా ఉండాలి, ఏ రకమైన లీగల్ గా ఫైట్ చేయాలి,
ఏంటి అనే దానికి ఎపిసోడ్ లో మీకు అంతా తెలుస్తూ ఉంటాయి, ఏ ప్రోగ్రామ్ లోనైనా. కనీసం దానికి తగ్గట్టు 1 పాయింట్ కూడా చేయలేదు. మీ నాన్నగారు వెంటనే అన్నారు, మేడం మీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా చూస్తామని. అందులో గట్టిగా 10 చూసినా మీరు లీగల్ గా ఇదైతే ఫైట్ చేయరేలా. ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం? ఆల్రెడీ అన్ని అయిపోయినాయి, కోర్టులో ప్రాపర్ గా వెళ్తే సరిపోతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం కావాలి? ఆయన ఇప్పుడు మాట్లాడతాను రమ్మని అంటున్నారంట మేడం. ఏం మాట్లాడతారు ఇంకా మాట్లాడడా అంటే ఇప్పుడు నాన్నతో కూడా పిల్లలకి మాకు రిలేషన్ ఉందని జనాలకు పబ్లిసిటీ చేస్తున్నాడు మేడం. అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి అన్ని. మొన్న మాట్లాడి నైట్ అర్ధరాత్రి ఫుల్ గా తాగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మేడం. ఎక్కడ పోయి ఏదైనా మీ చేసుకున్నామన్నా హస్బెండ్ కూడా- మీరు కావాలి అంటున్నారు, అవునా? లేదు మేడం, పిల్లలకి ఏదైనా ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆల్రెడీ నా పేరు మీద అమ్మ వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ కింద ఒక ప్లాట్ ఉంది మేడం. అది గ్రామ పంచాయతీలో ఉండే ఫస్ట్. ఇప్పుడు దాన్ని నాకు తెలియకుండానే మున్సిపాలిటీ అయిన తర్వాత ఆయన పేరు మీదకి చేయించేసుకున్నాడు. ఆ ప్లాట్ లేదు, ఇప్పుడు నాకేం లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టాడు మేడం. సరే, నన్ను సెటిల్మెంట్ కూర్చొని మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తారా? ఓకే మేడం. మీ సిస్టర్ మాట్లాడుతుంటున్నారా? ఓకే. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. అక్కకి 2012 లో పెళ్ళయింది మేడం. మ్మ్. ఏప్రిల్ 4th కి అన్ని మ్మ్. లాంఛనాలు ఇచ్చి 5 లక్షలు కట్నం ఇచ్చి 5 లక్షలు పెళ్లి ఖర్చులు పెట్టుకొని నగలంతా 12 తులాలు గోల్డ్ వరకు ఇచ్చి పెళ్లి ఏదో ఆ చేశారు రోజుల్లో? ఆ రోజుల్లోనే 12 తులాలు గోల్డ్ అంతా ఇచ్చి పెళ్లి చేశారు మేడం. పెళ్లి ఎంగేజ్మెంట్ అయ్యే ముందరే ఇప్పటిదాకా మీ సిస్టర్ చెప్పినవన్నీ నిజాలేనా? ఆమె యాక్చువల్లీ ఆయన మీద ఇంకా ప్రేమతోనే ఉందని అనిపిస్తుంది మేడం. ఆమె మ్మ్. నా మాట విన్నాడు అన్నట్లుగా చెప్తుంది కానీ నెవర్ అది ఎప్పుడు జరగలేదు అంటే అసలు. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 7 years బానే ఉన్నాం అంది. అదే చెప్తాను మేడం. ఆ. యాక్చువల్ గా పెళ్లికి ముందే ఎంగేజ్మెంట్ కంటే ఒక 4 days ముందే అంటే నాన్న ఏ పర్స్పెక్టివ్ లో చూసారంటే పొలం ఉంది, ఊరి వాళ్ళు, వీళ్ళ కల్మషం ఎక్కువగా ఉండదు అండ్ అంత పొల్యూట్ అయి ఉండరమ్మా, మంచి వాళ్ళలాగే ఉన్నారు అనే సంబంధం చూసి వచ్చారు మేడం. చూసి వచ్చిన తర్వాత సరే మాట్లాడదామని చెప్పి మా చెల్లి ఉంది, నా బావ నా పక్కన మాట్లాడతారంట మీతో అని చెప్పేసి జస్ట్ బిఫోర్ ఎంగేజ్మెంట్ మాట్లాడతాం కదా మేడం. మాట్లాడితే ఓకే అన్నారు. తర్వాత చూసారు, ఇంటికి వచ్చి మమ్మల్ని చూసారు. ఈమె తనకు అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు మేడం. ఆయన ఇంటికి వస్తే కూడా మాట్లాడడానికి వెళ్ళేది కాదు. అమ్మే బలవంతంగా పోమ్మా మాట్లాడు, ఏమనుకుంటారు అని మాట్లాడించింది. మాట్లాడిన తర్వాత నాకు కూడా ఆయనతో మాట్లాడినప్పుడే తేడాగా అనిపించాడు. తర్వాత నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఒక రోజు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను చూసుకోలేదు బావ మీ ఫోన్, స్నానం చేస్తున్నంటే బట్టలు వేసుకొని మాట్లాడుతున్నావా అట్లనే మాట్లాడుతున్నావా అని మాట్లాడాడు. ఓ ఎంగేజ్మెంట్ కి ముందే? ఈమె రెండో బాబుకి బాలేదు అన్నాడు కదా మేడం. అప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళయింది 2014 లో. పాప ఉంది నాకు 8 months పాప. బాబుని చూసుకోవడానికి అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి వీళ్ళ క్యారేజ్ తీసుకెళ్తుంటే డోర్ కి అడ్డంగా కాలు పెట్టేసి పోనివ్వలే నన్ను. నేను ఆ టైంలో తనకి చెప్పలేదు మేడం. వాళ్ళ రిలేషన్షిప్ రూయిన్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను మొన్న గొడవ అయ్యేంత వరకు కూడా చెప్పలేదు తను మిస్బిహేవ్ చేశాడన్న విషయం. మొన్న గొడవ అయ్యాక చెప్తే తను రియలైజ్ అయింది. ఒక రోజు ఇంట్లో అక్కతో మేమిద్దరం కొట్లాడి బయటకు వెళ్తుంటే కూడా వాడు నన్ను ఆపడానికి ఇష్టం వచ్చినట్లు పట్టుకొని నలిపేస్తుంటే. ఆ తర్వాత ఈ మార్వాడి అమ్మాయి ఇష్యూ జరిగింది మేడం. ఈ మార్వాడి అమ్మాయి ఇష్యూ జరిగిన తర్వాత తను మాట్లాడుకున్నాక ఆయన ప్రతిసారి వేధింపై నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు కలిసి రావట్లేదు, నేను ఈ పనే చేసుకోవాలా, నేను కంచాలు కడుక్కోవాలా. ఆ మార్వాడి అమ్మాయి కూడా ఎవరు మేడం, క్యాటరింగ్ లో వీళ్ళు వస్తారు కదా సర్వింగ్ చేయడానికి, ఆ అమ్మాయి. ఈమె సర్వెంట్ కాదు, క్యాటరింగ్ లో సర్వీస్ చేయడానికి వచ్చేది. తను ఎప్పుడు తన పని తనే చేసుకుంటుంది. ఇప్పటి వరకు కూడా ఆమె సుఖంగా ఉన్నదైతే లేదు. ఆ అమ్మాయి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు మాట్లాడుకున్న అమ్మాయి, ఈ అమ్మాయితో మాట్లాడడము, ఈ రిలేషన్షిప్ అంతా మేము ఫైట్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే, ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ ఇప్పుడు మాకు వినిపిస్తుంది యాప్ లో కదా కాబట్టి మేము వింటున్నాం. ఆమె ఏమంటది, ఆమె నన్ను ఇంటికి వచ్చింది, వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి నా మీద కొట్లాడిరు, దాన్ని అట్లెట్లా వదిలిపెడతావు నువ్వు ఇప్పుడు దాన్ని కొట్టాలి, నాకు వినపడాలి, నువ్వు దాన్ని కొట్టడం నేను వినాలి అని ఫోన్ లైన్ లో ఉండి కొట్టమనేది. కూరగాయలు తీసుకుని ఈయన ఇంటికి వస్తుంటే ఇంటికి పోతున్నావు ఇవాళ నువ్వు దాన్ని కొట్టడం నేను వినాలనేది. ఎవరెవరో మంత్రవాదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిట్టీలు తెచ్చి ఇంట్లో కాల్చడము. ఈమె ఆర్సీ గేట్ దగ్గర వీళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దాక్కున్నాడు మేడం కొన్ని రోజులు. నా భర్త నాకు అప్పచెప్పండి అని వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి 3 పిల్లల్ని పెట్టుకొని పోయిన సంవత్సరం వర్షంలో నడి రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ చెల్లి వాళ్ళు మొత్తం ఒక 30 మంది వచ్చి అమ్మని అక్కని కొట్టి పంపించిన తర్వాత ఈయన వెళ్ళి ఇట్లా ఎందుకు చేస్తున్నావు బావా, ఇంటికి రాని కనపడితే ఒక రోజు అడగడానికి వెళ్తే ఈమె వెళ్ళింది. ఈమెను మళ్ళీ ఎక్కడ కొడతారని నేను వీడియో తీస్తుంటే అమ్మాయిని ఎక్కువ రెగ్యులర్ కొడుతూ ఉంటాడు, రెగ్యులర్ గా కొడతానే ఉంటాడు మేడం. అమ్మని నాన్నని కూడా వేధిస్తాడు వాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. అసలు ఆ మాటలు ఎట్లాంటివి అంటే ఇంకా అసలు అవి బూతులు కూడా కావు మేడం. అట్లాంటి బూతులు కనీసం వాయి వరుస కూడా ఉండదు ఆ బూతులు మాట్లాడడానికి. మొన్న మాట్లాడుతున్నాడు. మీరు ఎంతమంది అమ్మా? 3 ఆడపిల్లలు, ఒక అన్న మేడం. మీ అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య పెయింటింగ్ కాంట్రాక్ట్ చేసుకుంటాడు మేడం. వీళ్ళిద్దరు ఎప్పటిదాకా కలిసి ఉన్నారు?
ఇప్పటికి 14 ఇయర్స్ 16 ఇయర్స్ 14 ఇయర్స్ ఇప్పుడు లాస్ట్ గా విడిపోయి ఎంత కాలం అవుతుంది? 1 మంత్ అంటే నేను వెళ్ళట్లేదు, నువ్వు నన్ను నమ్మట్లేవు, నువ్వు ఇవంతా పెట్టొద్దు, నా ఫోన్లలో యాప్లు పెట్టొద్దు, నన్ను ట్రాక్ చేయొద్దు, నువ్వు నన్ను అనుమానిస్తే నేను ఈ పని చేస్తా, నువ్వు అనుమానించకపోతే నేను చేయను. సరే, అనుమానం అనే విషయం ఆయన అక్రమ సంబంధం అనే విషయం పక్కన పెట్టండి, మిగతా లైఫ్ బానే ఉందా లేదా? మిగతా అంటే మేడం, ఈమెతో ఉంటాడు అంటే మొన్న ఆర్సీ గేట్ లో గొడవ జరిగినప్పుడే ఈమెను డిక్కీలో వేసుకొని వెళ్ళిపోయాడు 100 స్పీడ్ లో. నేను మా హస్బెండ్ తో వెనక కార్ లో చేస్ చేస్తూ వెళ్తున్నాము, ఆర్సీ గేట్ లో మన పహాడీ షరీఫ్ మేడం, పహాడీ షరీఫ్ లో కార్ ఎక్కించుకొని బాలాపూర్ దాకా తీసుకెళ్లాడు డిక్కీలో. కారు డిక్కీలో వేసుకుని వెళ్తే నువ్వు ఎందుకు అంతసేపు ఎందుకున్నావు తల్లి లోపల? లేదు మేడం, అది మెయిన్ రోడ్ మేడం, దిగడానికి అవకాశం లేదనమాట. మెయిన్ రోడ్ ఏమంటే కార్ పార్క్ చేసి ఎంతసేపు ఉన్నావు అలా డిక్కీలో? ½ అన్ అవర్ ఉన్నా మేడం. అమ్మో, ½ అన్ అవర్ వరకు అక్కడ నుండి బాలాపూర్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లాడు మేడం. వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటి గేట్ దగ్గర కార్ ఆపితే వెళ్తాడేమో లోపల, కానీ కార్ డిక్కీలోంచి అప్పుడు నేను దిగా మేడం. దిగి ఫోన్ అందులో వేసా, లొకేషన్ అమ్మ వాళ్ళకి షేర్ చేసి ఉండే, నేను నాతో ఫాలో అవుతున్నారు అనేసి. అప్పుడు పోలీసులు ఫోన్ చేయాలి కదా, చేశారా చేయలేదా? చేశాను మేడం, ఏమైంది ఆ కేసు? చేసిన ఏమైంది? అది తర్వాత- అసలు సపరేట్ కేసు. వైఫ్ ని కారు డిక్కీలో వేసి తీసుకెళ్లడం ఒక ½ అన్ అవర్ అనేది. చేశాం మేడం. అప్పుడు చేస్తే లేదమ్మా ఇది ఆ ఏరియా కిందకి వస్తుందని వాళ్ళు చెప్పారు, ఈ ఏరియా కిందకి వస్తుంది, అక్కడ కాల్ చేయాలని వాళ్ళు చెప్పారు మేడం. అప్పుడు కూడా పహాడీ షరీఫ్ లో కేసు పెట్టిన క్రైమ్ పెద్దది కదమ్మా, ఏ ఏరియాకి వస్తే ఉంది వెళ్ళొచ్చు కదా, 0 ఎఫ్ఐఆర్ అన్న చేయమన్నారు. అన్నారు మేడం. తీసుకోమన్నారు. సరే, వాళ్ళు ఇంకొక జ్యూరిస్డిక్షన్ చెప్పారు, అక్కడ వెళ్ళారా? వెళ్ళాను మేడం, వెళ్ళి చెప్పాము. అక్కడ చెప్పిన తర్వాత సరే, మీరు కూర్చోండి అమ్మా, నేను తనతో మాట్లాడు. 90% లీగల్ ప్రొసీడింగ్స్ లో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ చాలా ఉన్నప్పటికీ, ఆఫ్టర్ లాక్డౌన్ కానీ అంతకుముందు కానీ బేసిక్ గా ఒక ఉమెన్ కి ఏ చట్టాలు ఉంటాయి, ఎక్కడికి వెళ్తే ప్రొసీడింగ్స్ ప్రకారం ఫ్రీ సర్వీసులు దొరుకుతాయి అనేది కూడా మేము ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. ఈ స్టేజ్ లో లేకపోతే ఇంకొక ప్రోగ్రామ్ స్టేజ్ లో ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా మీకు తెలియటం వల్ల ఈజీగా వచ్చేస్తే పని అవుతుందని అనుకుంటారు తప్ప, గవర్నమెంట్, జుడిషియరీ, కోర్టులు ఎక్స్పెన్సెస్ పెట్టి లీగల్ సెల్ అథారిటీ, లోక్ అదాలత్ అని అడ్వకేట్లు పెట్టుకోలేని వాళ్ళకి ఫ్రీ సర్వీసులు ప్రొవైడ్ చేశారు. బేసిక్ ఒక ఉమెన్ 498 డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ కేసులు వేస్తుంది. హస్బెండ్లు భార్యని కాపరానికి రమ్మనో వద్దనో కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు. తెలియక అన్ని రకాల కేసులు వేసుకుంటూ కూర్చుంటారు. కానీ పోలీస్ స్టేషన్ కేసు మీరు ఆల్రెడీ ఫైల్ చేశారమ్మా, 498 కేసు, అది ప్రాపర్గా వేస్తున్నట్టే లెక్క. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ యాప్ల గురించి. ఫ్యామిలీ మ్యాటర్స్లో సీక్రెట్గా యాప్స్ పెట్టి కనిపెట్టే ఎవిడెన్స్ లీగల్గా వ్యాలిడా కాదా? ఒకటి, ఈ ప్రోగ్రామ్కి ఈ అమ్మాయితో పాటు వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, సిస్టర్స్, మేబీ వాళ్ళ బ్రదర్స్ కూడా ఉండుంటారు. ఇందులో ఒక స్త్రీ చూడకూడని ఫొటోస్ ఉన్నాయి, ఒక పురుషుడు చూడకూడని ఫొటోస్ ఉన్నాయి. ఇద్దరు లవర్స్ వాళ్ళు పర్సనల్గా పంపించుకునేవి ఈ అమ్మాయి వచ్చి నాకు చూపించింది. మేబీ వీళ్ళ నాన్నగారు చూస్తుంటారు. ఇప్పుడు వీళ్ళ నలుగురు దృష్టిలో నేను ఆ ఫోటో చూసిన దాన్ని. ఇది రేపొద్దుట కోర్టులో ఫైల్ చేస్తే లీగల్గా వ్యాలిడ్. సెన్స్ ఉండాలా, కొన్ని ఫోటోలు చూపించాలా చూపించకూడదా అనేది బేసిక్ నాలెడ్జ్. అర్థమవుతుందా? మీరు నన్ను ఇన్సల్ట్ చేసినట్టు లెక్క అని మీరు ఆ ఫోటో చూపించి, నీకు తెలియదు అందులో ఏం ఫోటో ఉందని, మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్ అని ఎందుకు అడిగానో తెలుసా? ఏం ముద్రిస్తావు అది చూపించి నాకు, ఏం చేద్దామని. అంటే ఆయన అంత దిగజారు. అవునమ్మా, ఒక పర్సనల్ ఫోటోలు అంటే ఎస్టిమేట్ చేయలేని స్టేజ్లో నేను లేను ఇక్కడ. ఒక కోర్టు ఉండదు, ఒక జడ్జి ఉండరు, అందరికీ పర్సనల్ ఫోటోలు అంటే ఈ రోజున బట్టలు ఇప్పుకొనే దిగుతున్నారు అందరు. అవునా? ఆ ఫోటో మీరు ఎంత త్వరగా పక్కన పడేసుకుంటే అంత బెటర్. దరిద్రం అనమాట. ఆ దరిద్రం వాళ్ళిద్దరికీ సెట్ అవుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకో, లవర్స్కో, వైఫ్ అండ్ హస్బెండ్కో మూడో వ్యక్తి చూడటం అనేది అసహ్యకరమైన విషయం. వాళ్ళ వాల్యుబుల్ టైం ఎందుకు స్పాయిల్ చేయడం? నేను చాలాసేపు సైలెంట్గా వింటూ ఎందుకు కూర్చున్నానంటే ఫ్రీజ్ అయింది కాసేపు నాకు. ఇంత అసహ్యకరమైన ఫోటో నాకెట్లా చూపిస్తుంది ఈ అమ్మాయి అని. చాలా కేసుల్లో చూస్తామండి, ఒక స్త్రీకి సంబంధించిన పర్సనల్ విషయాలు, ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ అయినా, అమ్మాయి తిరుగుబోతైనా, అమ్మాయి అక్రమ సంబంధం అయినా, వేరే ఎవ్వడికి కూడా ఆ ఫోటోలు చూపించే రైట్స్ మీకు లేవు. లీగల్గా అది చాలా సీరియస్ కేసు. ఈవిడ బాధితురాలు, ఒక రకంగా విక్టిమ్. కానీ విక్టిమ్స్ అంతా చేసే పని ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న వాళ్ళ ఆయన 4 పీకితే సరిపోయేదిగా. తప్పు చేసింది ఎవడో, అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసింది ఎవరో, వాళ్ళ ఆయన. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, తిరుగుతానే ఉంటాడు. అలాంటి వెధవని ఏం చేయాలని చూడడం మానేసి ఆడాళ్ళ మీద పడడం కామన్ అయిపోయింది. దానివల్లే అడల్టరీ కేసు ఎత్తిపడేశారు. ఆడాళ్ళు తన్నుకుంటున్నారని ఈ రోజున కాలర్ ఎగరేసుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద విఐపీలు కూడా అదే డైలాగ్ చెప్పుకుంటూ కూర్చుంటారు, అక్రమ సంబంధాలు కోర్టే, సుప్రీంకోర్టే ఓకే చేసిందని. ఎందుకంటే దాని క్రైమ్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల తీసి పడేశారు. అదే అమాయకురాలు మళ్ళీ ఈ అమ్మాయి
ఫోటోలు, పర్సనల్ ఫోటోలు మీకు దొరికితే, అక్రమ సంబంధం ఫోటోలు మీకు దొరికితే, అవి ఓన్లీ మీ ఎవిడెన్స్ కోర్టుకి మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇంక్లూడింగ్ మీ అడ్వకేట్స్‌కి కూడా అప్పుడే ఇవ్వొద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఏ అడ్వకేట్స్ ఎట్లాగో కూడా మీకు తెలియదు. 2 అవతల వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ అది ఆళ్ళదే అని తెలిసినప్పుడు ఆళ్ళు డిఫమేషన్ కేసులు ఫైల్ చేస్తారు. అలాగే ఒక భార్యాభర్తల యొక్క పర్సనల్ కొంతమంది బెడ్‌రూముల్లో యాపులు పెట్టడం, బెడ్‌రూముల్లో సీసీ కెమెరాలు పెట్టడం అది చాలా పెద్ద సీరియస్ క్రైమ్. మీకు నచ్చలేదంటే నచ్చలేదు అంతే. దానికి తగ్గట్లు ఫైట్ చేయండి. బెడ్‌రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి ఒక స్త్రీ యొక్క పర్సనల్ దీన్ని బయటికి తీసుకొచ్చే రైట్స్ ఎవ్వరికీ లేవు. సో, ఇది తెలియక అది కోర్టుకి ఉపయోగపడతదా లేదా అనేది లీగల్‌గా యూజే లేదు. ఒకవేళ అదృష్టం కొద్దీ మీకిప్పుడు పాపం తనకు దొరికినట్లు ఏమన్నా దొరికితే అవి సీక్రెట్‌గానే ఉంచుకోండి. వాటిని కోర్ట్‌లో అవసరం ఉంటేనే ప్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా 99% సెటిల్‌మెంట్‌లు అయిపోతాయి. ఇక మూడో విషయం యాప్‌లు డౌన్‌లోడ్ జేయడం. ఎందుకు ఈ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నాం? అక్రమ సంబంధం ఉంది. డౌటే లేదు. పాపం తను 2, 3 సార్లు కనిపెట్టింది. మరి ఆ వ్యక్తిని కనిపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మ్యూచువల్ డైవర్సా? కోర్టుల చుట్టూ తిప్పడమా? కలిసి ఉండడం. కలిసి ఉందాము అనుకుంటే మీరు ఇవి కనిపెట్టడం వల్ల యూజే లేదు. ఆ వ్యక్తి భయపడుతున్నంత వరకు నీతో కాపురం చేస్తాడు. దాన్ని కంట్రోల్‌లో పెట్టుకొని నీ వైపు మార్చుకోవడం ఎట్లా అని ఆలోచించాలి. చిచ్చి ఇట్లాంటి వెధవ నాకు అవసరం లేదు మేడం అన్నప్పుడు మీ యాప్‌లు ఉపయోగపడతాయి. మీరు మీ సిస్టర్ వచ్చి చెప్పే వరకు క్లారిటీయే లేదు మీ లైఫ్ మీద మీకు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అతని చేతిలో సఫర్ అయిన వ్యక్తులు. మీ సిస్టర్ నీకు కూడా చెప్పుకోలేక అతను మిస్‌బిహేవ్ చేస్తే, అరే! సిస్టర్ ఏమవుతదో, వాళ్ళ కాపురం ఏమవుతదో అని ఆ అమ్మాయి సఫర్ అయ్యి పాపం మనసులోనే పెట్టుకుంది. చాలా ఇళ్లల్లో ఈ దరిద్రం ఉంటదండి. అసలు మగజాతిని ఈరోజు మనం మంచి అని ఏదో మాట్లాడుకోవాలి తప్ప 99% వరస్ట్. అది తాత వయసా, బాబాయ్ వయసా, నాన్న వయసా, బావ వయసా, అన్న వరస ఏ వయసు లేదు, ఏ వరస లేదు. దరిద్రం. సొంత భార్య అక్కడున్నా కూడా బెడ్‌రూముల్లోనో, బాత్రూముల్లోనో మన రిలేటివ్ వెళ్తే దాన్ని పట్టుకోవాలి. ఇది పాపంతో సమానం అండి. ఒక స్త్రీ మీ వల్ల, మీ టచ్ వల్ల బాధపడిందంటే ఇది మీరు టన్నులు, టన్నులు పాపం మూటగట్టుకున్నట్టే. ఇలాంటి దరిద్రపు అలవాట్లు దయచేసి పెట్టుకోకండి. ఆ అమ్మాయి ఎంత సఫర్ అయ్యి ఉంటది. స్టిల్ ఈరోజు ఆళ్ళ అక్కకి సపోర్ట్ చేయడం కోసం అమ్మాయి వచ్చి కూర్చొని నిజం మాట్లాడింది. వాళ్ళ హస్బెండ్ వినొచ్చు. మేబీ ఆయన కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, అరే! నా భార్య ఇట్లా రేపొద్దున నా కూతురు ఉంటే ఆ స్టేజ్‌లో ఎంత నరకం పడతా ఉంటారు ఇవన్నీ. ఇట్లాంటి దరిద్రపు అలవాట్లు ఎవరైనా ఉంటే దరిద్రం వదిలించండి సార్. ప్లీజ్ దయచేసి పాపాలు మూటగట్టుకొని అనవసరంగా ఇదవ్వకండి. థర్డ్ పాయింట్ నాన్న మీ స్ట్రాంగ్‌నెస్. ఒకప్పుడు కేసులు మాక్సిమం మేము 12 నుంచి చేస్తున్నాం ఇవన్నీ. కష్టం అంటే కష్టంతోనే వచ్చేవాళ్ళు. ఇప్పుడు సైకలాజికల్ డిప్రెషన్స్‌తో వస్తున్నారు. కష్టాన్ని తట్టుకునే ఓపికే ఉండట్లా. ఎంత పెద్ద కుటుంబం, మంచి ఫ్యామిలీ ఉన్నారు. ఆ మంచి అమ్మా, నాన్న ఉన్నారు మీకు. పుటుక్కున సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయే విషయం కూడా క్లారిటీ లేకుండా. మళ్ళీ ఎప్పుడు సూసైడ్ చేసుకుంటావా అని వెయిట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎందుకంటే నిన్నిలా వదిలేస్తే నువ్వు అలా ఎళ్లి సూసైడ్ చేసుకుంటావు. ధైర్యం ఎక్కడుంది నీ దగ్గర? ఎవరో ఒకళ్ళొచ్చి నీకు టానిక్ పోయాలా ప్రతిసారి? ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో అని. ఎవ్వడి ప్రాబ్లమ్ వాళ్ళదే ఈ రోజున. ఒకళ్ళ ప్రాబ్లమ్ గురించి కూర్చొని మాట్లాడాం. మీ వాళ్ళు గొప్పోళ్ళు కాబట్టి టైమ్ స్పెండ్ చేశారు. ఎవడు రాడు ఈ రోజున. ఎంత సొంత అమ్మా, నాన్న వాళ్ళ బిజీ వాళ్ళకుంటది. సొంత సిస్టర్స్ అన్నా వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఆళ్ళకుంటాయి. నీ కోసం వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన పని లేదు. అలాంటి ఒక కుటుంబం మోరల్‌గా నీకున్నప్పుడు నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉండాలి నాన్న? ఆడెవడు ముష్టిచ్చేది? ముందు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉండాలిగా. నువ్వేం జాబ్ చేస్తున్నావు? ఏం ఇన్‌కమ్ ఉంది నీకు? మీ అమ్మా, నాన్న ఇచ్చిన ఇల్లు గురించి నువ్వెవరో మాట్లాడడానికి? వాళ్ళు నీకు సపోర్ట్ కోసం ఇచ్చారు. అది నీ స్త్రీధనం. నువ్వు నీ పిల్లలకేమిస్తావు? ఏదో ఒకటి సంపాదించాలి గానీ, మీ భర్త పనికిమాలినోడు డే 1 నుంచి. ఎంతసేపు అని పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని ఆయన్ని ఎతుక్కోవడమే తప్ప, నా పిల్లలు నా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి నేనేం చెయ్యాలి? ఇది కదా మీ అమ్మా, నాన్న నువ్వు అడగాలి. నాన్న దరిద్రం ఇట్లాంటోడు దొరికాడు. నేను నా పిల్లల కోసం ఏం చేయాలి? నేను సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతకాలనుకుంటున్నా. వీడంతా తేలుస్తా. ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉండేదెప్పుడు? నీ దగ్గర సంపాదన ఉంటే ధైర్యంగా ఉంటావు. నీ పిల్లల్ని నువ్వు పోషించుకోగలిగితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఇప్పుడేమో ఈయన మీద తర్వాత అమ్మా, నాన్న మీద డిపెండ్ అవుతానే ఉంటావా? అప్పుడు డిప్రెషన్‌లో వస్తాయి. ఎవరో ఒకళ్ళ ముష్టి మీద బతకూడదు. ఈ రోజున ఒక స్త్రీ. నువ్విక్కడ నాకు మాట ఇస్తే, లేదు మేడం నేను జాబ్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడుతూ నా పిల్లలకి చేస్తానంటే, ట్రైనింగ్ నేను నీకు లీగల్‌గా ఏం చేయాలో చూసుకుంటా. బ్యూటిషియన్ నేర్చుకున్నాను మేడం. హ్మ్. ఎస్ మేడంలో ట్రైనింగ్ అవుతుంది మేడం 1 మంత్. హ్మ్. ఇప్పుడు మాదాపూర్‌లోనే హాస్టల్‌లో ఉండి ట్రైనింగ్‌కి వెళ్తున్నాను మేడం. పిల్లల్ని ఎవరు చూస్తున్నారు? పెద్ద బాబు హాస్టల్‌లో వేసా మేడం. చిన్న పిల్లలిద్దరిని చెల్లి దగ్గర వేసా. ఇదంతా 1 మంత్‌లోనే కదా! ఆ! మేడం.
ఈ 1 month లో ఎన్ని డెసిషన్స్ తీసుకున్నావా? అన్ని రకాలుగా ఆలోచిస్తున్నా మేడం. అందుకంటే చూసుకుంటూ వచ్చిన. ఇంకా ఆయనలో మార్పు వస్తదేమోనని ఓపుకున్నంత వరకు చూసినా మేడం, అవ్వలేదు. ఎంత క్రైము ఎంతసేపు కూర్చున్నా మాకే అమ్మ నాన్న వాళ్ళే అర్థమైపోయింది. చెప్పేది మేడం. ఇచ్చిన సర్దుకోమ్మా, దగ్గర సర్దుకోమ్మా అని. సర్దుకోమనే చెప్పారు. 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంటికొచ్చి ఏం చేస్తావు? వాడు ఏముంది పైసలు ఇన్ని రోజులు అంటే క్యాటరింగ్ ఇందాక నేను చెప్పిన చేసుకున్నాడు. డైలాగ్ నీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు అన్నాను అని? ఈ రోజున ఇంతే. మనం ఒక పూట వెళ్ళి భోజనం చేయాలా, వాళ్ళు 2 పూటలు వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే చూసేలాగా కూతురు ఉండాలే తప్ప నీకోసం నుంచోవలసిన అవసరం లేదు. ఈ మాత్రం సపోర్ట్ నీకు ఇస్తున్నారు ఇంతే. ఏ రిలేషన్స్లోనన్నా సెల్ఫ్గా బతకడం నేర్చుకోండి. ముఖ్యంగా స్త్రీలు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు. క్యారెక్టర్తో ఉండండి. ఎందుకంటే క్యారెక్టర్లో పోయినాక ఈ రోజున ఒక స్త్రీ ఎందుకు ఏడుస్తుంది? ఇక్కడ ఓ మహాతల్లి క్యారెక్టర్ వల్ల ఏడుస్తుంది. నాన్న మేడం మిగతా ప్రాసెస్ లీగాలిటీ మాట్లాడు. మీ హస్బెండ్ వేసిన పిటిషన్లో 2 పేజీలు డైవర్స్ కేసు. కోర్టుకు వెళ్లకుండా 90% కేసులు ఏం జరుగుతుంటదంటే హస్బెండ్లతో కలిసే ఉంటుంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. కోర్టులో డైవర్స్ వేస్తే అక్కడ కౌన్సిలింగ్ నడుస్తాయి. కౌన్సిలింగ్ నడిచినప్పుడు మేమిద్దరం కలిసే ఉన్నామండి, విత్డ్రా చేసేసుకుంటానండి అని చెప్తారు. ఈవిడేమో కోర్టుకి వెళ్ళదు. తీరా చూస్తే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. అయినా కూడా ఆర్డర్ కాపీ పక్కన పెట్టేసుకొని కాపురం చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళిద్దరికి గొడవలు అవుతాయో, నాకు ఆల్రెడీ ఎప్పుడో డైవర్స్ అయిపోయింది దుబ్బాయి అంటారు. లేదా ఈలోపు ఒకళ్ళిద్దరు పిల్లల్ని కూడా కంటున్నారు కొంతమంది. ఎప్పుడైనా ఒక డైవర్స్ కేసు పెండింగ్ ఉంటే ఆ మహిళలు గుర్తుపెట్టుకోండి, ఆ కేసు లోక్ అదాలత్లోనో కోర్టులోనో విత్డ్రా అవ్వాల్సిందే. మీరు మీ హస్బెండ్తో కలిసి ఉండాలి అనుకుంటే నమ్మనే నమ్మొద్దు. ఎందుకంటే ఇది అంత డేంజర్ కేసు. ఒకసారి ఇది అయిపోయినాక మన కోర్టుల్లో మొత్తుకోవడానికి టైము సంవత్సరాలు పట్టేస్తుంది. కోర్టులో ఈ రోజున బాధపడేది ఎందుకంటే సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ టీవీ షోలు ఇంతలా హిట్ అయిపోతున్నాయి. ఇమీడియట్ రిజల్ట్ కావాలి. వేరే కంట్రీలో ఇమీడియట్ రిజల్ట్ 3 to 6 months మ్యాక్సిమం అంతే. ఇక్కడ మెయింటెనెన్స్లు రావు, సెటిల్మెంట్లు అవ్వు, ఆ ఆస్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు, భార్యాభర్తలు కలపడం ఉండదు, విడగొట్టడం ఉండదు. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి సంవత్సరాల తరబడి కోర్టుల్లో ఉంచడం వల్ల విడిపోదాం అనుకున్న వాళ్ళు విడిపోలేకపోతున్నారు, కలిసి ఉందాం అనుకున్న వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు, పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు. ఇద్దరు తల్లిదండ్రుల చేతిలో పెరగాల్సిన పిల్లలు. నాన్న మీ కేసులో మీరు 498 ఫైల్ చేశారు. అందరి మీద వేశారా? ఓన్లీ హస్బెండ్ మీద వేశారా? మా మరిదిది ఎక్కువ ఉంటది మేడం. మా మరిది ప్రోద్బలం ఎక్కువ ఉంటది. మా రెండో ఆడబిడ్డ వాళ్ళ భర్త ఎక్కువ ఉంటది. అందరిది ఎఫ్ఐఆర్లు అవ్వాలి. ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళందరి పేర్లు ఛార్జ్ షీట్లో ఉండాలి. ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. రెండో కేసు మీరు డొమెస్టిక్ వైలెన్స్ వేశారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది చాలా కేసులతో సమానం. మీరు మెయింటెనెన్స్ మళ్ళీ ఫీజులు పెట్టుకొని విడిగా వేసుకోవాల్సిన అవసరం లేదు. డొమెస్టిక్ వైలెన్స్ కేసులోనే మెయింటెనెన్స్ కూడా వేసుకోండి. మీ హస్బెండ్ పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్, నీ ప్రాపర్టీ కొట్టేశాడు అన్నావు చూసావా, దానికి సంబంధించిన పర్మిషన్ పిటిషన్ కూడా వేసుకోండి. ఆ ప్రాపర్టీ నీకు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇవన్నీ ఒక తాళీ లెక్క. ఒకే కేసులో 5 రకాల కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ప్రొటెక్షన్ కేసులు, ఇవన్నీ కూడా దీంట్లోనే వేసుకోవచ్చు పిటిషన్స్. అయితే డీవీసీ కేసు సఖీ సెంటర్లో ఇచ్చాను మేడం. ఇచ్చిన తర్వాత అక్కడ మేడం ఏమన్నారంటే, ఇది డీవీసీ అమ్మ, మెయింటెనెన్స్ కాదు, అది కూడా మీరు ప్రైవేట్గా వేసుకోవాల్సి వస్తుంది, దానికైతే సపరేట్ లాయర్ని పెట్టుకోవాలి, ఈ డైవర్స్కి కూడా సపరేట్ లాయర్ని పెట్టుకోవాలన్నారు. తర్వాత మళ్ళీ మేము ఒకసారి మీకు నల్గొండ కోర్టులో సఖీ సెంటర్లో అడ్వకేట్ ని ప్రొవైడ్ చేయలేదా? గవర్నమెంట్ అడ్వకేట్ ని? మరి ఆ మేడం అన్నారు ఓన్లీ డీవీసీ మాత్రమే ఇక్కడ అవుతుంది అని అన్నారు. మిగతా నేను డీవీసీ కేసే ఫ్రీ కేసు మాట్లాడుతున్నా. ఒకటి 498 ఫ్రీ, సగం వరకు పోలీసులు ఉంటారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్. రెండో కేసు ఏంటి? డొమెస్టిక్ వైలెన్స్ కేసు. మీరు సఖీ సెంటర్ ద్వారా వెళ్ళారు, మీరు ఫ్రీ అడ్వకేట్ ని అడిగే రైట్స్ మీకున్నాయి. నల్గొండ కోర్టులో ఆల్రెడీ ఫ్రీ అడ్వకేట్, గవర్నమెంట్ అడ్వకేట్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆమె సరిగ్గా చేయడం లేదు అనిపిస్తే మీరు వేరే లాయర్ని పెట్టుకోండి తప్ప మామూలుగా అయితే ఆ లాయర్ తోటి ప్రొసీడ్ అవ్వచ్చు. నేనేం చెప్తున్నాను, అందులోనే గవర్నమెంట్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, మేమేమో లీగల్ సెల్ అథారిటీ వాళ్ళతో, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మీకు అన్ని క్లారిటీ ఇస్తున్నాం. లా బుక్స్ వేరు, ఫెసిలిటీస్ వేరు. ఈ ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు మా ఎపిసోడ్లు చూస్తే అర్థమవుతుంది. లీగల్ సెల్ అథారిటీ ఇన్ఛార్జ్ కూడా చాలా సందర్భాలు లైవ్లో ఫోన్ మాట్లాడారు, ఆమెను పంపించండి అమ్మా మా టీంకి చెప్తాము అని. ఫ్రీ గవర్నమెంట్ అడ్వకేట్స్ సఖీ సెంటర్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అడ్వకేట్లు మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి కోర్టులో సరిగ్గా ఇప్పుడు నేను చెప్పిన పిటిషన్స్ వెయ్యలేదు అంటే, అడిగే రైట్స్ మీకున్నాయి, వెయ్యకపోతే జడ్జికి చెప్పండి, వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మీకు అపాయింట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని కేసుల్లో నేను విన్నాను, మేము జస్ట్ రిప్రజెంటే చేస్తాము, బిజీ అంటే, దయచేసి అట్లాంటి వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కింద అప్లికేషన్ పెట్టుకోకండి. సఖీ సెంటర్స్లో మెయిన్గా పీపీలు వేరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేరు. సఖీ సెంటర్స్లో వెళ్ళండి ఏంటంటే టెంపరీ, మీ ఈచ్ కేసుకి ఇంత అని వాళ్ళకి ఏదో ఇస్తూ ఉంటారు, శాలరీ లెక్క చిన్నగా. సో దానివల్ల వీళ్ళు
గుడ్ విల్ కోసం చేయాలని కొంతమంది అనుకుంటారేమో కానీ సీరియస్గా చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కడో ఒకటి అరా ఉంటారు. అలాంటి అడ్వకేట్స్ ప్రాపర్గా చేయకపోతే మీరు అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. తెలంగాణ స్టేట్లో ఖచ్చితంగా అలా మీకు ఏమైనా కంప్లైంట్ అనిపిస్తే తెలంగాణ హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంటుందండి, 2nd ఫ్లోర్లో ఉంటుంది బిల్డింగ్లో, అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఈ కేసులో డీవీసీలోనే ఇంటీరియం మెయింటెనెన్స్లు ఇవేయచ్చు. మూడోది డైవర్స్ కేసు నాన్న, దీనికి మీకు అడ్వకేట్ కావాలి. మేబీ మేము ఫ్రీ సర్వీస్ ఇవ్వలేం కానీ నేను ఒక జూనియర్ని అపాయింట్ చేస్తాను దీంట్లో. ఈ కేసులో ఇంటీరియం మెయింటెనెన్స్ వేయండి, ఓకే. ఈ కేసులో కాంపెన్సేషన్ అడగండి, నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తాను, ఓకే. నీకు కాపురం కావాలంటే కౌంటర్ క్లెయిమ్ కింద కాపురం కావాలని వేయొచ్చు. వద్దు నాకు డైవర్సే కావాలి అంటే కౌంటర్ క్లెయిమ్ కింద డైవర్స్ అడగొచ్చు విత్ కాంపెన్సేషన్. ఇది నేను ఆ జూనియర్కి చెప్తాను, మీరు వెళ్ళి కలవండి నల్గొండ కోర్టులో. మరీ ఫ్రీ సర్వీసులు చేయమని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రాక్టీసే కదా, కొంచెం చూసుకోండి నామినల్గా. నేనేమన్నా మీ హస్బెండ్తో మాట్లాడినా, మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అడుగుతున్నారు, కలిసి కాపురం చేయాలి అంటే యూజే లేని వ్యవహారం. లీగాలిటీ సెకండ్ పార్ట్ ముందు చెప్పేశాను నీకు, ఏది లీగల్గా ఫైట్ చేయాల్సి వస్తే ఇది. ఒకసారి ఏమన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడమంటే మాట్లాడతాను. మీరు ఇక్కడ దాకా మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, మాట్లాడండి మ్యామ్. అది కూడా నేను ఏమంటున్నా అంటే, నేను ఎట్లయితే వచ్చినో అట్లే వెళ్ళిపోవడానికి నేను రెడీ ఉన్నా మేడం. ఆయన నాకేమి ఇవ్వకుండా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళిపోతావు, విడాకులు ఇచ్చేయడానికా? డైవర్స్ ఆయన అడుగుతున్నాడు, ఇవ్వడానికి నేను రెడీ మేడం. కాకపోతే పిల్లలకి ఆయన చేసే సెక్యూరిటీకి ఆయనకు డౌట్ ఉంటే ఆయన పేరు మీద నామినీ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఎంత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆయన పేరు మీద ఇప్పుడు మొత్తం కలిపేమో 5 ఎకరాలు ఉంది మేడం, 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. ఈయన పేరు మీద పర్సనల్ గా 2 ఎకరాలు ఆల్రెడీ ఉంది, ప్లస్ నా ల్యాండ్ తీసుకున్నాడు. నా ల్యాండ్ ఏదో నా పాపకి చేస్తే రిజిస్ట్రేషన్, ఆ 2 ఎకరాలు ఇద్దరు బాబులకు చేసేస్తే చాలు అంటున్నాం మేము. సరే అడుగుదాం నాన్న, ఒకవేళ మీరు సెటిల్మెంట్ కూర్చోండి ఒకసారి, ఆ టైంకి కూడా మేము అందుబాటులో ఉంటాం. మీరు ప్రశాంత్ గారికి ఫోన్ చేస్తే సెటిల్మెంట్ ప్రపోజల్స్లో మీరు ఏదైతే అడుగుతున్నారో ఆయన విల్లింగ్గా ఉండి కాపురానికి తీసుకెళ్తాను అంటే సేఫ్టీ పర్పస్గా మీరు ఎట్లాగో కొంత ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి అవి రిటర్న్గా రాయించుకోండి, ఒక అగ్రిమెంట్ లాగా. కాపురానికి వెళ్ళండి, హ్యాపీగా ఉంటే పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నట్టే లెక్క. అందులో మేజర్గా ఉండాల్సింది ఆయనకి ఇక నుంచి అక్రమ సంబంధాలు పెట్టుకోను అని. నెక్స్ట్ ఈ కేసు విత్ డ్రా చేసుకునే దానికి తిరగండి. లేదు మేడం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వచ్చారు, ఇంత అమౌంట్ సెటిల్మెంట్ కూడా బాగానే ఉందంటే మీకు ఆల్రెడీ మా జూనియర్ అడ్వకేట్ని రిఫర్ చేస్తానన్నాను, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్దూరు, ప్రాపర్ వేలో క్లోజ్ చేసుకుందరు, ఇస్తాను అనేవన్నీ ఇప్పించుకోండి. థర్డ్ ఆప్షను, ఇన్ కేస్ నేనేమి ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, మీకు ఆల్రెడీ ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు చెప్పారు మీ అత్త మామ కూడా ఆల్రెడీ ఉన్న 7 ఎకరాల్లో 2 ఎకరాలు పిల్లలకి ఇస్తాము నీకు సేఫ్టీ, కానీ నీ ప్రాపర్టీ ఎక్కడికి పోతల్లి లింక్ డాక్యుమెంట్లో మీ నాన్నగారి పేరో ఇంకెవరి పేరో నీ పేరో ఉంటే, అంటే ముందు రిజిస్ట్రేషన్ కింద మీ ఆయన పేరు మీదకి మారటానికి ముందు ఉన్న డాక్యుమెంట్ని బేస్ చేసుకుని అది మీకు మీ కుటుంబానికి సంబంధించింది అయితే కోర్టు ఖచ్చితంగా మీకు రిటర్న్ చేస్తుంది. సో ఇలా లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి చూడండి ధైర్యంగా. ఉన్నంతలో మా వరకు మా టీం కూడా మీకు లీగల్ హెల్ప్ చేస్తారు. అలాగే ఏమైనా సెటిల్మెంట్లో నాతో మాట్లాడించాల్సి వస్తే కూడా ప్రశాంత్ గారిని కాంటాక్ట్ అవ్వండి, అందుబాటులో ఉంటాను. సరేనా? ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. జాగ్రత్త.